బ్రేకింగ్ న్యూస్ ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం భేటీ కానుంది. సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఆమోదం తెలిపిన 24,276 కోట్ల పనులకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఇదే సమయంలో పలు పరిశ్రమలకు భూ కేటాయింపులు కేబినెట్ ఆమోదించే అవకాశం కనిపిస్తోంది. సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఆమోదం తెలిపిన ట్రంక్ రోడ్లు, లేఅవుట్లు, ఐకానిక్ బిల్డింగ్లకు సంబంధించి 24,276 కోట్ల పనులకు పాలనాపరమైన ఆమోదం కోసం మంత్రివర్గం ముందుకు రానున్నాయి. ఇందులో 103 ఎకరాల్లో 11.22 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించే అసెంబ్లీ భవనం నిర్మాణానికి అనుమతులు ఇవ్వనున్నారు. అసెంబ్లీ సమావేశాలు లేనప్పుడు ప్రజలకు ప్రవేశం కల్పించి టవర్ పై నుంచి సిటీ మొత్తం చూసేలా అసెంబ్లీ భవనం నిర్మాణం చేయనుంది సిఆర్డీఏ. 20,32,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 42.3 ఎకరాల్లో నిర్మించే హైకోర్టు భవన నిర్మాణం కూడా మంత్రివర్గం ఆమోదం కోసం రానుంది. 55 మీటర్ల ఎత్తులో నిర్మించే హైకోర్టు భవన నిర్మాణానికి 1,048 కోట్లు ఖర్చు కానుంది. జీఏడీ టవర్, హెచ్ఓడీల టవర్లు మొత్తం 5 నిర్మాణం చేయనున్నారు. అన్ని టవర్లు కలిపి 68,88,064 చదరపు విస్తీర్ణంలో నిర్మాణం చేపట్టనున్నారు. 5 టవర్లకు గాను మొత్తంగా 4,608 కోట్లు ఖర్చుగా అంచనా వేశారు. సిఆర్డీఏ ఆధ్వర్యంలో నిర్మించే అన్నిటికీ టెండర్లు డిసెంబర్ నెలాఖరుకు దాదాపు పూర్తి కానున్నాయి. జనవరి నుండి రాజధాని నిర్మాణాలు పూర్తి స్థాయిలో ప్రారంభం చేయాలన్న సిఆర్డీఏ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఇప్పటి వరకు జరిగిన అథారిటీ మీటింగ్లలో 45,249 కోట్ల విలువైన పనులకు ఆమోదం తెలిపింది. రాజధాని నిర్మాణానికి మొత్తంగా 62,000 కోట్లు ఖర్చు కానున్నట్లు సిఆర్డీఏ ప్రతిపాదనలు చేసింది. గతంలో విజయవాడ బుడమేరు ముంపు వల్ల నష్టపోయిన బాధితులకు రుణాల రీషెడ్యూల్ కోసం స్టాంప్ డ్యూటీ మినహాయింపు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. దీనిలో భాగంగా ఈ ప్రతిపాదన మంత్రివర్గ సమావేశం ముందుకు రానుంది. వీటితో పాటు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పరిశ్రమలకు భూ కేటాయింపులు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. మంగళగిరిలో ఉన్న ఎయిమ్స్ సంస్థకు మరో 10 ఎకరాల భూ కేటాయింపు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది.